హాయ్ హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు వీడియో వచ్చేసి తిరుపతి తర్వాత వీడియో అండి. తిరుపతికి నేను ప్రీవియస్ వీడియోలో మీకు తిరుపతి వీడియో చూపించాను కదా. మేము తిరుపతికి వెళ్ళినప్పుడు అంటే స్టార్టింగ్ ఇంటి దగ్గర వెళ్ళినప్పటి నుంచి కూడా మెట్లెక్కి వెళ్ళడం కానీ, దారిలో మేము తిన్నది కానీ, ఫుడ్ విషయాలు కానీ ప్రతి ఒక్కటి కూడా మీతో అయితే నేను షేర్ చేశాను. అక్కడ మేము ఏం చేసాము, ఏంది, ఎలా వెళ్ళాము, స్టెప్స్ ఎక్కడం కానీ, అక్కడికి వెళ్ళి రూమ్స్ తీసుకోవడం విషయం కానీ, పిల్లలకి గుండు చేయించింది కానీ ప్రతి థింగ్ కూడా మీతో అయితే నేను షేర్ చేశాను. ఆ వీడియోకి అయితే రీచ్ చాలా బాగా వచ్చింది. చాలామంది కూడా ఆ వీడియోని అయితే ఇష్టపడ్డారు. ఆ వీడియో అయితే ఒకటి చేద్దాం అనుకుని అయితే చేస్తున్నాను. సో ఆ తర్వాత ఏంటంటే మేము ఆ రోజు గుండు చేయించుకున్నాము, దర్శనం అయిపోయింది. తర్వాత అక్కడ ఫుడ్ విషయానికి వస్తే మనం పైకి వెళ్ళిన తర్వాత ఫుడ్ అనేది ప్రతిరోజు కూడా వేల మందికి అయితే అక్కడ ఫుడ్ అనేది ఫ్రీగా పెడతారండి తిరుపతిలో. మేము కూడా అయితే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఎక్సెప్ట్ తర్వాత ఆఫ్టర్నూన్ లంచ్ కానీ, నైట్ డిన్నర్ కానీ ప్రతి ఒక్కటి కూడా మేమైతే బయట కొనుక్కోకుండా అక్కడికి వెళ్ళి అయితే ఫ్రీగా అయితే మేము తిన్నాము. సో అక్కడ తర్వాత అది తిని అయిపోయిన తర్వాత మేము 3 days అక్కడ ఉంటే 3 days కూడా మేము 2 days అనుకుంటాను, 2 days అక్కడ ఉంటే 2 days అయితే మేమైతే అక్కడే తిన్నాము. దేవుడి ఫుడ్ కదా, మనం తిందామనుకుని అయితే మేము అక్కడే తిన్నాము. ఫ్రీగా పెడుతున్నారు, వేల మందిలో పెడుతున్నారు. ప్రతి ఒక్కరు వెళ్తే కనుక ఫుడ్ అనేది కూడా చాలా బాగుంటుంది. సో అక్కడైతే వెళ్ళి తినండి. మేము ఇంకా అయిపోయిన తర్వాత ఇంకా ఆ రోజు నైట్ అయిపోయిన తర్వాత రోజుకి మేము ఇంకా కాణిపాకం అని, నెక్స్ట్ ఆకాశగంగా, పాపన వినాశ అవన్నీ చూద్దామని అయితే నెక్స్ట్ రోజు అయితే మేము బయలుదేరిపోయాము. తర్వాత ఫస్ట్ మనకు తిరుపతి నుంచి వెళ్ళేటప్పుడు ఫస్ట్ స్టార్టింగ్లో అయితే మనకు వేణుగోపాల స్వామి గుడి అయితే వస్తుంది. వేణుగోపాల స్వామి గుడి దగ్గరికి వెళ్ళాము. అక్కడ కూడా ఏంటంటే ఫుడ్ ఐటమ్స్ కానీ ప్రతి ఒక్కటి కూడా మనకు గుళ్ళకి వెళ్ళినప్పుడు ప్రతి ఒక్కటి దొరుకుతాయి. సో అక్కడ ఫుడ్ ఐటమ్స్ కూడా చాలా బాగున్నాయండి. ఎవరైనా వెళితే తినండి, చాలా బాగుంటుంది. సో మేము కూడా అయితే తిరుపతికి అక్కడ వేణుగోపాల స్వామి గుడికి అయితే ఫస్ట్ వెళ్ళాము. అక్కడికి వెళ్ళిన తర్వాత ఇంకా మేము అక్కడ కూడా మనకు కావాల్సినవి కానీ, ఏదన్నా పిల్లలకి సంబంధించిన డ్రెస్సెస్ కానీ, ఫ్రాక్స్ అట్లా ప్రతివి కూడా అక్కడైతే దొరుకుతాయి. సో అక్కడికైతే వెళ్ళి దర్శనం చేసుకున్నాము. దర్శనం చేసుకున్న తర్వాత ఇంకా అక్కడ దర్శనం చేసుకున్న తర్వాత ఇక్కడ ఇంకా చూడాల్సినది ఏదన్నా ఉంటే కొంచెం సేపు అక్కడ రిలాక్స్గా కూర్చొని అయితే వచ్చేసాము. తర్వాత నెక్స్ట్ వెళ్ళినది అయితే ఆకాశగంగకి అయితే వెళ్ళామండి. అక్కడికి నేను ఫస్ట్ టైం వెళ్ళానని ప్రీవియస్ వీడియోలో అయితే మీకు చెప్పాను. తిరుపతికి వెళ్ళడం సెకండ్ టైం. ఫస్ట్ టైం అయితే మేము వెళ్ళి అట్లే దర్శనం చేసుకొని వచ్చేసాము. సెకండ్ టైం పిల్లలతో వెళ్ళాం కదా, సో కొన్ని చూద్దామని తర్వాత టెంపుల్ అయితే ఆకాశగంగకి అయితే మేము వెళ్ళాము. ఆకాశగంగకి వెళ్ళినప్పుడు అక్కడ కింద అనేది ఉంటుంది కదా స్వామి, అది దేవుడు అనేది కింద ఉంటుంది కాబట్టి మేమైతే అక్కడికి వెళ్ళి కూడా మంచిగా దర్శనం చేసుకున్నాము. ఆకాశగంగకి వెళ్ళినప్పుడు అక్కడ ఆ రోజు మేము వెళ్ళినప్పటికీ మండే ఆర్ ట్యూస్డే అండి. సో మండే ఇంకా శివుడిది కదా, సో అక్కడ దీపం పెడదాంలే అని చెప్పి అక్కడైతే దీపం పెట్టేసి కూడా మేమైతే వచ్చాము. మంచిగా అయితే దర్శనం చేసుకున్నాము. సో అక్కడ పిల్లలకి మా బుడ్డోడికి అయితే మేము కృష్ణుడిది ఏదన్నా ఫోటో ఫ్రేమ్ కట్టిద్దామని చెప్పి ఆ ఫోటో ఫ్రేమ్ కూడా అక్కడైతే మేము మంచిగా కట్టించాము. అక్కడైతే మంచిగా కూడా కడుతున్నారు. మన పిల్లల ఫేస్ ఒక్కటైతే వాళ్ళు తీసుకొని మొత్తం కృష్ణుడి మొత్తం గెటప్ మొత్తం అయితే మనకు ఒక ఫ్రేమ్ వచ్చేసి 150 రూపీస్లో అయితే మనకు ఫ్రేమ్ అయితే ఇచ్చేస్తారు. 100 or 150 మేబీ మ్యాక్సిమం అంతే 150లో అయితే మనకు ఇచ్చేస్తారు. నేనైతే ఇలా దీపం అయితే పెట్టేసి అప్పుడు దీపం అయితే పెట్టేసుకొని మంచిగా అయితే దేవుడిదే దర్శనం చేసుకొని, బాలాంజనేయ స్వామి దేవాలయం అండి, అంజనాదేవి బాలాంజనేయ స్వామి టెంపుల్ అక్కడ కూడా అక్కడ వెళ్ళి దర్శించుకొని మంచిగా దీపం అయితే పెట్టేసి అయితే మేమైతే వచ్చాము. అక్కడ ఆకాశగంగ దగ్గర అయితే వాటర్ అనేది మ్యాక్సిమం ఇట్లా పడుతూ ఉంటే మంచిగా అక్కడ అందరూ అవి మంచిగా అయితే పడుతున్నాయి. సో మేము కూడా అక్కడికి వెళ్ళి అయితే మంచిగా దర్శనం అయితే చేసుకున్నాము. చూడండి, ఇక్కడ వాటర్ అనేది కింద నుంచి మనకి కింద ఉంటుంది. సో అక్కడ పిల్లలు కొంచెం వెళ్ళినప్పుడు అయితే చాలా జాగ్రత్తగా అయితే ఉండండి. అక్కడ పిల్లలు కానీ ఏదన్నా చిన్న పిల్లలతో వెళ్ళినప్పుడు అయితే కొంచెం జాగ్రత్తగా ఉండండి. వాటర్ ఇలా అయితే పడుతూ ఉంటాయి. మ్యాక్సిమం నేను చూపించిన ప్లేసెస్ మొత్తం కూడా అయితే మీకైతే చూపిస్తున్నాను. ఇక్కడైతే దీపం పెట్టేసి కొబ్బరికాయ కొట్టుకొని దర్శనం చేసుకొని అయితే మేమైతే వచ్చేసాము. తర్వాత నెక్స్ట్ వీడియోలో వచ్చేసి నెక్స్ట్ ఏంటంటే పాప వినాశనకి అయితే వెళ్ళాము. అక్కడ కూడా ఏంటంటే అప్పటికి మేము వెళ్ళినప్పటికీ
2-3 అలా అయింది అనుకుంటాను. 2-3 అలా అయింది. సో మేము అక్కడైతే ఏదో ఒకటి మాకు నచ్చింది అయితే తినేసి ఏదో ఒకటి పట్టుకొని తింటూ అయితే వెళ్తున్నాము. ఇక్కడ కూడా ఏంటంటే ప్రతి చోట కూడా పిల్లలు జ్యువెలరీ టైప్ కానీ బ్యాంగిల్స్ అని ప్రతి ఒక్కటి టెడ్డీ బేర్స్ అని ఏదో ఒకటి అయితే పిల్లలకి సంబంధించినవి కానీ ఏదో ఒకటి మంచిగా అయితే అక్కడైతే అన్నీ ఉన్నాయి. మేమైతే ఇక్కడ పాపలు వెళ్ళాము. అక్కడ అంటారు కదా, ఏదైనా పాపాలు చేసినా కూడా ఆ వాటర్ అనేది తల మీద వేసుకుంటే ఆ పాపాలు పోతాయి అనేది ఎంతవరకు ఏదో కూడా తెలియదు. సో చాలా మంది నమ్ముతున్నారు. సో మేము కూడా అయితే అక్కడికి వెళ్ళి అయితే మంచిగా అక్కడ కూడా మంచిగా కదా. సో ఫ్యామిలీ మొత్తం కలిపి అయితే పూజ కూడా చేసుకొని అయితే పూజ చేయించుకొని అక్కడైతే వచ్చేసాము. సరే మేము ఇక్కడ పాప వినాశనం దగ్గర ఏమేం చేసాము ఏందనేది కూడా ఇప్పుడైతే చూడండి. సో ఇక్కడ చూస్తున్నారు కదండి, ఇక్కడైతే పైన నుంచి వాటర్ అయితే పడుతూ ఉంటాయి. సో మనమైతే ఆ వాటర్లో చాలామంది కూడా స్నానాలు కూడా చేస్తూ ఉన్నారు. చాలామంది జెంట్స్ అయితే స్నానాలు చేయడం కానీ అక్కడ స్నానాలు చేసి బట్టలు అక్కడే మార్చేసుకొని కూడా దర్శనం అయితే చేసుకుంటున్నారు. మాకేంటంటే తెలియక అక్కడ ఏంటంటే మేము అక్కడ స్నానాలు చేయాలంటే మేము ముందే ఫ్రెష్ అప్ అయ్యి వెళ్ళిపోయాము. సో మేము స్నానం అవన్నీ ఏం లేకుండా మామూలుగా వాటర్ అయితే తల మీద చల్లుకొని అయితే మేమైతే వచ్చేసాము. అక్కడ చల్లుకొని అయిపోయిన తర్వాత లోపలికి వెళ్ళి మేమైతే ఫ్యామిలీ అందరం వెళ్ళాం కదా. సో అక్కడ ఏదో గోమాత పూజ ఏదో చెప్పారు మాకు, ఇట్లా చేయించుకోండి మంచిది అని చెప్పి. సో మేమైతే అక్కడికి వెళ్ళి పూజ అయితే చేయించుకున్నాము. సో ఇక్కడ అందరం కూడా ఫ్యామిలీ మొత్తం కూడా అయితే తల మీద వాటర్ అయితే చల్లుకున్నాము. ఎవరైనా చూడని వాళ్ళు కానీ ఎవరైనా ఉంటే ఈ ప్లేసెస్కి వెళ్ళండి. చాలా చాలా బాగున్నాయి. నేను ఫస్ట్ టైం వెళ్ళాను. చాలా ఎంజాయ్మెంట్ ఉండింది. చాలా చాలా బాగా ఎంజాయ్ చేసి మేమైతే పిల్లలు సక్సెస్ఫుల్గా దర్శనం అన్ని టెంపుల్స్లో కూడా దర్శనం చేసుకుని అయితే మేము చాలా చాలా సక్సెస్ఫుల్గా అయితే వచ్చాము. ఇంకా తర్వాత అది అయిపోయిన తర్వాత మేమైతే ఇంకా కాణిపాకంకి వెళ్ళామండి, వినాయకుడు స్వామి గుడి. నేను ఎప్పుడంటే ఈ గుడికి నేను 10th క్లాస్ ఆర్ 9th క్లాస్లో ఉన్నప్పుడు అయితే స్కూల్లో ఉన్నప్పుడు ట్రిప్కి అయితే వెళ్ళానండి. అప్పుడు వినాయకుడు అనేది వాటర్లో ఉండింది. నేను అప్పుడు చూసినప్పుడు చేతి చాలా చాలా ఇప్పటికి చాలా చేయింది. మ్యాక్సిమం నేను వెళ్ళి కూడా ఇప్పటికి 10 years పైన అయింది. సో 10 years ఆర్ 12 years వరకు అవుతుంది. అప్పుడు చాలా చాలా అంటే ఇంత డెవలప్మెంట్ కానీ ఏమీ లేదు. ఇప్పుడైతే చాలా బాగా చేశారు. అప్పుడు నీళ్ళల్లో ఉన్నది వినాయకుడు, ఇప్పుడైతే కొంచెం గుడి కట్టేసి మొత్తం అయితే చేశారు. మేము కూడా ఇక్కడికి వెళ్ళి మంచిగా అయితే ఇక్కడ కూడా ప్రతి చోట కూడా మనకు ఏదైనా తినాలి అనుకున్నా కూడా ప్రతి ఐటమ్ అనేది ప్రతి చోట అయితే ఇప్పుడు అవైలబుల్గా ఉంటుంది. సో ఇక్కడ కూడా చాలా చాలా బాగుంది. ఇక్కడ కోనేట్లో ఇప్పుడు వినాయకుడు అనేది గుడి దగ్గర అదే గుడి కట్టి ఇట్లా పెట్టారు. అంతకుముందు వాటర్లో ఉండింది. ఇక్కడ కోనేటి దగ్గర కానీ ఇక్కడ కూడా దీపాలు పెట్టేసి మేమైతే కొబ్బరికాయలు కొట్టుకొని ఇక్కడ కూడా అయితే ఉన్నాము. ఇక్కడ పార్క్ టైప్లో ఉంటుందని కొంచెం రిలాక్స్గా కూడా ఈవినింగ్ టైంలో అంటే ఈవినింగ్ అంటే మనం ఎప్పుడు వెళ్ళాం కదా, చాలామంది అక్కడ ఉండే వాళ్ళు కూడా ఈ టెంపుల్కి వెళ్ళినప్పుడు ఈవినింగ్ టైంలో కూడా కొంచెం మంచిగా రిలాక్స్గా ఉండే ప్లేస్ లాగా అనిపించింది. మేము వెళ్ళినప్పుడు అయితే చాలా బాగుంది, రిలీఫ్గా ఉన్నింది మైండ్కి అయితే చాలా బాగుండింది. ఇంకా తర్వాత ఇంకా అక్కడ వెళ్ళాం కదా, ఇక్కడ మంచిగా గార్డెన్ టైప్లో అయితే ఇక్కడ అన్ని దేవుళ్ళను కూడా ప్రతి విగ్రహం దగ్గర అంటే డిస్టెన్స్ అంటే 5 మీటర్స్కి అయితే ఒక విగ్రహం పెట్టి అయితే మంచిగా అయితే ఇక్కడ చాలా చాలా పెట్టారు. చాలా చాలా అయితే బాగుండిందండి. మేము కూడా అయితే ఇక్కడ అంతా వెళ్ళి కూడా చూసాము. ఇక్కడ కూడా వినాయకుడిని అయితే మంచిగా దర్శించుకొని మేమైతే పూజ చేయించుకొని దర్శించుకొని మేమైతే ఇంకా ఫైనల్గా రిటర్న్ అయితే వెళ్ళాము. కొద్దిసేపు ఇక్కడ కూర్చొని పిల్లలతో కొంచెం సేపు ఆడిపించి అయితే మేమైతే ఫైనల్గా అయితే ఇంటికైతే రిటర్న్ అయిపోయాము. మేము ఇక్కడ వెళ్ళి చూసి అంతా వచ్చేసరికి మ్యాక్సిమం మాకైతే 8 అలా అయిపోయింది. మేము ఇంకా బయలుదేరి అన్నీ చేసి ఇంకా ఇంటికి వచ్చేసరికి అయితే నైట్ మాకు 11-11:30 అయితే అయిందండి. సో 11-11:30 అయింది కదా, ఇంకా పిల్లలతో అయితే మేము చాలా చాలా సక్సెస్ఫుల్గా అయితే ఈ ట్రిప్ అనేది అయితే పూర్తిగా కంప్లీట్ అయితే చేసుకున్నాము. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. మెయిన్గా బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మర్చిపోవద్దు. లాట్స్ ఆఫ్ లవ్. బాయ్.